గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిక్షరాచరం త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. త్వం పితా త్వం చ మే మాతా త్వం బంధు త్వం చ దేవత సంసార ప్రీతి భంగాయ తస్మై శ్రీ గురవే నమః. ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరూపం నిజబోధయుక్తం యోగీంద్రమీడ్యం భవరోగ వైద్యం శ్రీమహద్గురుం నిత్యమహం నమామి. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురో శ్రీ జగద్గురో మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. హృత్పుండరీక మధ్యస్థం సకలాంనాయ సంస్థుతం ధ్యాయామ్యహం సదా భక్త సకలాభీష్టదాయక నిరంతరం సర్వసందేహో ఏకీకృత సుదర్శనం రహస్యయో దర్శయతి భజామి గురుమీశ్వరం. ఓం నమః శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతా వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వమంత్రక్షేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహా. ఓం అస్య శ్రీ గురుగీతమాల మంత్రస్య భగవాన్ శ్రీ సదాశివ ఋషిః విరాట్ గాయత్రీ ఛందః శ్రీ గురు పరమాత్మా దేవత హం బీజం సహశక్తి సోహం కీలకం మమ శ్రీ నిజ గురు కృపా ప్రసాద సిద్ధ్యార్థే జపే వినియోగః. ఓం నమో బ్రహ్మ దివ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణం చ అర్జునం సంయుక్త ఉద్ధవం చ సద్గురుభ్యో నమో నమః. బ్రహ్మానంద యోగీంద్రం రామానంద జ్ఞానేశ్వరః సహజానంద యోగీశ రామావధూత గురుం భజే. అంబికా శివ యోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయార్య తిరువేంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్పబ్రహ్మం సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగినహం పీల్కాణ లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణ బోధోపదేశికం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక పూర్ణానంద పులయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యాంతం వందే గురు పరంపరం. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. జై గురు. అండా పిండ మనగానేమి బ్రహ్మాండమె చోట నుండు అండపిండ మనగా తెలుపావే. ఓ ముక్తి కంత నిండు
నిండు వేడుక కలుగా తెలుపావే. అండామనగా కన్ను గ్రుడ్డు, పిండామనగా కంటి పాప, కంటి పాపలో గండి ఉండురా. ఓ ఓ యోగి చంద్ర, గండిలో బ్రహ్మాండ ముండోరా. చండాంసు సీతాంసు తారా మండలములెచ్చోటాయుండు, మండలముల మహిమా తెలుపావే. ఓ ఓ ముక్తికాంత, ఖండితముగా నాకు తెలుపావే. పుండారీకమునందు జేరే మండలములో అమరేయుండు, పండితులకిది గోచరించురా. ఓ యోగి చంద్ర, తిండిపోతులకేమీ తెలియురా. తత్పాదార్థమనగానేమి, త్వం పాదార్థమనగానేమి, అసి పదార్థమెటులా కలుగునే. ఓ ఓ యోగి చంద్ర, ఓ ముక్తికాంత, సత్వరముగా నాకు తెలుపావే. తత్పాదార్థమనగా నీవు, త్వం పాదార్థమనగా నేను, నీవు నేను ఒక్కటైతేను. ఓ యోగి చంద్ర, అసి పదార్థమపుడే కలుగురా. సత్తు చిత్తులనగా రెంటి సమరాసంభు నెరుగా తెలుపు, సత్తు చిత్తు సంధి తెలుపావే. ఓ ముక్తికాంత, నిత్యము నిను గుడి ఉందునే. చిత్తు అనగా జీవుడగును, సత్తు అనగా ఈశ్వరుండు, జీవ శివులు ఒక్కటైతేను. ఓ యోగి చంద్ర, ఒత్తిలేని జ్యోతి వెలుగురా. చూపులందులోని చూపు వ్యాపించి చోట నుండు, దీపమెతట కాను పించునే. ఓ ముక్తికాంత, చూపు నిలిచే చోటు తెలుపావే. చూపులందు శుద్ధ స్ఫటిక రూపమగుతూ వెలయుతుండు, రూపు జ్యోతులై వెలుగుతుండురా. ఓ యోగి చంద్ర, రేపు మాపు వెలుగుతుండురా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు. జై గురుదేవ్. అందరికి జై గురు. ఈ అచల పరిపూర్ణ బోధ ఏమీ లేని బోధ, సరిపుచ్చుకునే మార్గం.
మూలం లేని గుర్తెరిగే శరీరం ఉండగా అనేక శరీరాలు తోస్తాయి. ఈ గుర్తెరిగేది ఉంది కాబట్టి ఆ గుర్తెరిగేదానికే అనేకంగా ఉండే శరీరాలను తోస్తూ ఉన్నాయి. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని మేలుకుంటే ఎవరికి దోస్తాయి? ఈ మూలం లేనిదే గుర్తెరిగే శరీరమే లేనిది. లేని కళ ఒకటి తోస్తోంది. ఆ కళలో ఇవన్నీ ఉన్నాయి అని మేల్కొంటే ఏమీ లేదు. ఎవరికి తోస్తాయి? జాగ్రత్తలో వ్యవహారంలో ఉండేవానికి వ్యవహారం అంతా కూడా కలేను. కలలో వచ్చినటువంటివన్నీ లేకుండా కళ్ళ వీడితే ఎట్లా లేవో ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారంలో జరిగేటివి కూడా కలేను అని మేల్కుంటే ఎవరికి దోస్తాయి? ఇంకా ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేకుంటే ఏమీ లేదని తనకు తానే దృఢం ఉన్నది. తనకు తానే ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని తెలుసుకుంటే ఇక అదే దృఢమై ఉన్నది. ఏమి సాధన చేయందే తనకు తానే మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని సరిపుచ్చుకోవాలి. ఇంక సాధనలతో చేసేది కాదు కాబట్టి గురువాక్యం చేత నీ భ్రాంతులన్నీ వీడిపోతే ఇక ఈ అంతటినీ గుర్తెరుగుతున్నది, అంతటినీ విచారం చేస్తున్నది, అంతటినీ సకల సృష్టికి కారణమైన సంకల్ప వికల్పాలు కలుగుతున్నది, అన్నిటికీ కారణమైనది అదే కాబట్టి అది తనకు తానే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని సరిపుచ్చుకోవాలి. కలదోచిన శరీరాలు ఎలాగున ఏమీ లేదో, కలలో దోచినవన్నీ ఏ విధంగా ఏమీ లేదో, అలాగే ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని సరిపుచ్చుకున్నావా? సరిపుచ్చుకో. ఇట్లా సరిపుచ్చుకుంటే కలలో దోచిన దాన్ని పోల్చుకొని, కలలో దానికి, ఈ దానికి పోల్చుకొని, కలలో వచ్చినవన్నీ కూడా రకరకాలుగా జరిగిన సంఘటనలతో సహా అన్నీ కూడా ఏమీ లేవు మేల్కొంటే. అట్లా ఈ దీంట్లో కూడా ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం దాంట్లో కూడా ఏది గుర్తిస్తోంది, ఏది అన్నిటిని నిర్ణయిస్తోంది, ఏది అన్నిటిని సంకల్పిస్తోంది, ఏది వ్యవహరిస్తోంది, అదంతా అది లేనిది. మూలం లేని గుర్తెరిగే శరీరం గుండా ఇవన్నీ నాకు కలుగుతున్నాయి అని మెలకువలో జరుగుతున్నటువంటి మెలకువలోనే మెలకువ చెందమని. నిన్న రాత్రి బుక్ వచ్చిందే, రాత్రి వచ్చింది రాత్రి చదివే బుక్లో మెలకువలోనే మెలకువ చెందండి అంటే ఈ మేల్కొని ఉన్నటువంటి జాగ్రత్త అవస్థలో నుంచినే ఈ మెలకువలో నుంచినే ఇంకా మెలకువ చెందండి. ఇది లేనిదని మెలకువ చెందండి. ఇది కూడా ఒక కలేను అని గురువాక్యం చేత తెలుసుకోబడి మెలకువ చెందండి అని. స్వామి, ఇందుకేమైనా చేయవలెనా? ఏ సాధన చేస్తే కలదొచ్చిన శరీరాలు ఏమీ లేదని దృఢమైంది అని అడిగాడు శిష్యుడు. ఏమీ లేదు, తనకు తానే దృఢం ఉన్నది. ఆ దృఢం ఉంది, అది తెలియబడటమే అంతే, సాధన చేయబడటం కాదు. విచారణ ద్వారా నీ భ్రాంతి పోతే తనకు తానే దృఢమే అయింది. స్వతసిద్ధంగా ఉన్నది అప్పటికి అట్లే ఉంది. దానికేం కదలికలు మార్పులు లేవు. మార్పులన్నీ మార్పులు జరిగిందంతా ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం గుండా సంకల్పించి దీంట్లోనే అన్నీ కూడా. కాబట్టి ఇది లేకపోతే అది దృఢమవుతుంది. దీన్ని పోగొట్టుకుంటే అది ఎట్లాగో దృఢంగానే ఉంది ఎప్పటికీ. కాబట్టి ఇక్కడ దృఢంతో కూడా ఏం పని లేదు. ఇంకా ఆ దృఢం దాన్ని చెందావా, భావన చెందితే దాంతో కూడా ఏం లేదు. ఇంకా అది తెలుసుకునే వరకు ఈ విచారణ అంతా ఫస్ట్ మొదలైంది. నీవెవరు, నీ పేరేంది, నీ పేరు నామము ఈ రూపంతో మొదలైంది. అది జడమైన వస్తువు, దాంట్లో గుర్తెరిగేది ఉంటుంది. అది నీ స్వస్వరూపమైనటువంటి ఆ గుర్తెరిగే ప్రజ్ఞానము. ఇట్లా మొదలుపెట్టి కాటి నుంచి వచ్చి అన్నీ పోయిన తర్వాత విచారణ అంతా ముగిసిపోయే సమయంలో నువ్వు లేవు, నీతో పాటు ఉన్నదంతా పోయింది. స్వప్న ప్రతీయమానాన్ని రూపాన్ని యథాతథ అన్నట్టు ఇద్దరు కర్పూరం కలిపి గురువు శిష్యులు ఇద్దరు లేకుండా పోయే స్థితికి పోయినారు. ఇంకప్పుడు ఏముంది? దృఢంతో కూడా ఏమీ లేదు. ఆ దృఢమైండేది కూడా ఉంది అని చెప్పడానికి ఎవరూ లేరు అక్కడ. కాబట్టి మళ్ళీ గురువు అడుగుతున్నాడు, నీవేమీ లేకుంటే నీకేం భ్రాంతి ఉన్నది? నీవే లేవు అనుకో, నీవు నేనండి చెప్పబడుతున్నది ఏంది? గుర్తెరిగేదే కదా నేనంటున్నది.
గుర్తెరిగే శరీరం నేనంటుంది, జడ శరీరం దాని ప్రకారం ఇది వ్యవహరిస్తోంది. ఆ నేనంటున్నటువంటి గుర్తెరిగేది లేకుండా అయినప్పుడు ఇంకేం భ్రాంతి ఉంది నీకు? మూలం లేని గుర్తెరిగే శరీరమే ఏమీ లేదు అని సరిపుచ్చుకుంటే ఏ భ్రాంతికి మూలం ఏమీ లేదు, ఏ భ్రాంతి కలగడానికి ఏమీ లేదు. అట్లయితే మన పని కూకుడు వేళ్లతో ఊడిపాయా. అట్లయితే మనం ఏమి మూలం లేని గుర్తెరిగేదే పోయినప్పుడు, గుర్తెరిగేది లేనప్పుడు ఏంది సంకల్పించేది, ఏది చెప్పేది, దాని నిర్ణయం ఏం లేదు. కూకటి వేళ్లతో సహా పాయ. పోతే ఎప్పటికీ అలాగే ఉన్నది, ఎప్పటికీ అలాగే ఉంటుంది, ఎప్పటికీ అలాగే ఉన్నది, అలాగే ఉంది. ఇక్కడ ఎప్పటికీ కాకుండా పరిణామ వికారాలు చెందేది ఈ బీజం తొలగిపోయింది ఒకటి వేళ్లతో సహా. మళ్ళీ దీనికి మొలకొచ్చే అవకాశం లేదు. ఈ అచల పరిపూర్ణ బోధ విచారం చేతనే కానీ సాధన చేత సాధ్యం కాదు, శ్రమ మాత్రమే. ఈ సాధన అంటే ఈ యోగాలు చేయడం, కుంభకాలు పట్టడం, ధ్యానాలు చేయడం, మంత్రాలు ఊరికే వదిలించడం, ఇటువంటి దానిలతో ఏది కాదు. ఇది జ్ఞానం చేతనే, విచారణ చేతనే. ఆ విచారణలో ఒక్కొక్క మెట్టు ఎక్కిపోతూ ఆ విచారణలో నీకు వచ్చినటువంటి కలిగేటువంటి అన్నింటినీ కూడా గురువు ఏం చేసింటాడు, ఒక ఉదాహరణ చెప్పి ఆ ఉదాహరణ మళ్ళా దాష్టాంతికాలు రెండూ చెప్పి ఉదాహరణ మళ్ళీ దీంతో పోల్చుకోమని చెప్పి విడిపించింటాడు భ్రాంతులు. కాబట్టి విచారణ ద్వారా మాత్రమే ఇది పోతుంది. శీఘ్రంగా ఈ బట్టబయలు ఉన్నదని నమ్మి మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని తాత్పర్యం చేసుకోవాలి. కాబట్టి శీఘ్రంగా అంటే తొందరగా ఏం చేయాలి, ఈ బట్టబయలు ఉన్నదని నమ్మి మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని తాత్పర్యం చేసుకోవాలి. తాత్పర్యం చేసుకొని మూలం లేని గుర్తెరిగే శరీరం అయి ఉన్నటువంటి నిన్ను నీవు వదిలి ఉండవలను. నీలో నేనని పలుకుతున్నది ఏదైతే ఉన్నదో అదే గుర్తెరిగే శరీరం. ఆ గుర్తెరిగే శరీరం ఏమీ లేదని, బట్టబయలు తప్ప ఇంకేమీ లేదని, ఆ బయలులో ఇవన్నీ కనపడుతున్న బ్రహ్మాండం అంతా కూడాను గుర్తెరిగే శరీరానికి తోస్తూ ఉన్నాయి తప్ప దానికేమీ తోచవు. కానీ ఆ విధంగా దృఢమయ్యి తాత్పర్యం చేసుకొని మూలం లేని గుర్తెరిగే శరీరమై ఉన్నటువంటి నిన్ను నీవు వదిలి ఉండవలను. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? మూలం లేని గుర్తెరిగే శరీరమై ఉన్నావు. దానివలనే గుర్తెరుగుతున్నావు అన్నింటినీ. దాన్ని వదిలి నిన్ను నీవు వదిలి ఉండవలను అంటే నీలోనే ఉన్నటువంటి అధిష్టానంగా ఉండి అన్నిటినీ భావిస్తూ అన్నిటినీ నిర్ణయిస్తున్నటువంటిది వదిలి ఉండాలి. నీ స్వస్వరూప స్థితిలో ఉన్నటువంటి ఉంటూ మళ్ళీ వీటన్నిటితో నువ్వు సంగమించకుండా ఉండాలి. నిస్సంగత్వం చెంది వదిలి ఉండాలి అంటే అదే, దీంతో సంగమించకుండా మళ్ళీ అట్లుంటే ఉన్నట్టుగానే నీ శరీరం ఉన్నప్పటికీ, భౌతికంగా ఉండే శరీరం ఉన్నప్పటికీ, ఆ భౌతికంగా ఉండే శరీరంలో నిర్ణయం చేసేటువంటి నేననే గుర్తెరిగే శరీరం లేకుండా అయింది. మనుషులకు జంతువులకు గల వ్యత్యాసం ఏమి అని 119వ ప్రశ్న అడిగాడు. జంతువులు మనుషులు మూలం లేని గుర్తెరిగే శరీరంలో కొంత నిబద్ధి కొంత అబద్ధమని అనుకోంగా విని వారి వలె మనం ఈ మాటలు ఆడవద్దు అని ఊరికే ఉంటూ ఉన్నవి. మనుషులు ఎంత భ్రాంతులు అని అనుకోను, మాటే అబద్ధమని నోరు మూసుకొని మొదలు కొనాలేని దాంట్లో పడుకుంటాయి. అవి పుట్టని చావని దాని అందే ఉన్నవి, దాన్ని ఎరగవు. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని దృఢంగా ఎరుగు. ఉన్నప్పుడు మనుషులతో సర్వం సమానమే కానీ అబద్ధాలు ఆడవు. ఈ మనుషులకు జంతువులు గల వ్యత్యాసం ఏమి అని. జంతువులు మనుషులు మూలం లేని గుర్తెరిగే శరీరంలో కొంత నిబద్ధి కొంత అబద్ధమని అనుకోంగా విని వారి వల్లే మనం ఈ మాటలు ఆడవద్దని ఊరికే ఉంటూ ఉన్నవి. అవేం మాట్లాడేవి లేదు, దానికి వైఖరి వాక్య లేదు కదా. అరిసేది అనేది శబ్దం దానికి ఉన్నప్పటికీ ఆ శబ్దము వైఖరితో కూడుకున్న శబ్దం కాదు. అది కేవలం ఏ నిర్ణయము చేయలేనటువంటి శబ్దాలు అవి.
బిడ్డ తల్లి దూడను చూసి ఆవర్షడం, లేకపోతే దూడర్చడం, లేకపోతే అవి పశుపక్షాదులని శబ్దాలు చేయడం అన్నిటివి కూడా కేవలం కొన్ని సంకేతాలు అవి. ఆ సంకేతాల కిందే ఉన్నాయి కానీ నిర్ణయాత్మకమైనటువంటి భావాలతో మాట్లాడేది ఏమీ లేదు. మనిషి మాత్రం మాట్లాడుతున్నాడు. మాట్లాడి ఏం చేస్తున్నాడు? కొంత తన ఊహకు తోచినంత అబద్ధము చెప్తున్నాడు, నిజాన్ని గ్రహించలేక చెప్తున్నాడు, ఊహాత్మకమైనవి చెప్తున్నాడు, కలగంటున్నటువంటి వాటిని చెప్తున్నాడు. లేదంటే ఏదైనా తోచి ఉంటే చెప్తే, కొంతమంది ఊహించగలిగి చెప్పింటే నిజమైంటే దాన్ని చెప్తున్నాడు. అట్లా రకరకాలైనవి చెప్తున్నాడు. కానీ రకరకాలుగా ఈ జంతువులు అనేటివి మాట్లాడవు. అవి ఊరికే ఉంటున్నవి. మనుషులు మాత్రం హితభ్రాంతులు అని అనుకోను. మాటే అబద్ధమని చెప్పి నోరు మూసుకొని మొదలు కొనాలి దాంట్లో పడుకుంటాయి. అవి మాట్లాడేది ఏం లేదు. మనిషికి మాట్లాడేది ఉంది, దానికి మాట్లాడేది లేదు. అయితే మనిషికి ఊహాత్మక, బుద్ధి నిర్ణయాత్మక శక్తి కూడా ఉంది. దానికి బుద్ధి నిర్ణయాత్మక శక్తి లేదు కాబట్టి తన పని తామే చేసుకొని ఏ జోలికి పోయినటువంటి స్థితిలో అవి ఉంటాయి. అయితే ఇదేమో మాటే ఈ ఈ మాట్లాడగలిగేది ఉంది కాబట్టి ఇది అన్ని మాటల్ని ఇది చెప్తోంది. గుర్తెరిగే శరీరంగా ఉండేటువంటి మానవునుకునేది. అవి పుట్టని చావని దాని అందే ఉన్నాయి అన్నీ. అవి ఇవి అన్నీ కూడా సర్వజగత్తు సకలము కూడా ఈ పుట్టని చావని దాని అందే, పరిపూర్ణంగా ఉండే దాని అందే, బయలందే. దానికి ఏమాత్రం నిమిత్తం లేకపోయినా ఇవన్నీ వచ్చి ఉన్నాయి. ఈ బ్రహ్మాండం అంతా ఉన్నప్పటికీ ఈ మూలం లేని గుర్తెరిగే శరీరము దాని అందే ఉన్నాయి. దాన్ని ఎరగవు, దాన్ని అవేమీ ఎరగవు. కానీ ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం విచారణ చేస్తుంది కాబట్టి ఇది విచారణ చేసి మళ్ళా ఏమీ లేదని దృఢంగా ఎరుగు. ఇది ఏమీ లేనిది, ఇదంతా చేసినది ఇదే, కల్పించినది ఇదే, వ్యవహరించినది ఇదే. సర్వం కూడా మూలం లేని గుర్తెరిగే శరీరమే చేసింది కాబట్టి అది ఏమీ లేదని దృఢ మెరుగు. ఉన్నప్పుడేమో మనుషులతో సర్వం సమానం. మనుషులతో అవి కూడా సర్వము సమానంగానే ఉన్నాయి. కానీ అవి అబద్ధాలు ఆడేది లేదు. ప్రత్యేకమైనటువంటి స్వార్థం లేదు. తానుకునేటువంటి మామూలుగా ఉండేటివి ఉన్నాయి. ఆహారము, నిద్ర, మైదనం, పునరుత్పత్తి చేయడం ఇవి. ఇంక వేరే ఆలోచనే దానికి లేదు. జీవునికి అనేక విధాలుగా ఉన్నది కాబట్టి ఆ ఉన్నటువంటి ఏదైతే గుర్తెరుగుతున్నటువంటి సర్వమును గుర్తెరిగి మళ్ళీ దాన్ని విశ్లేషించి దాని చేతనే విచారణ చేసి దాని చేతనే వాస్తవాన్ని అవాస్తవాన్ని రెండింటినీ కూడా గుర్తెరగలిగినటువంటిది ఉంది జీవునికి. అయితే జీవుడు ఏం చేస్తాడు? జీవుడు కల్పించుకోనుగలడు, ఊహించుకోనుగలడు, కావాలని అతికినట్టు అబద్ధాలు చెప్పగలడు, అబద్ధాలు కూడా ఆడతాడు. అది అబద్ధాలు ఆడవు. అవి ఉన్నదాన్ని తన కళ్ళెదురుగన్నా తప్ప వేరే దాన్ని ఊహించను కూడా ఊహించవు. అవి వాటి వరకే ఉంటాయి. అవి గురుమూలంగా విచారించిన వారికి భ్రాంతి ఎన్నటికీ లేదు. గురుమూలంగా విచారిస్తేనేమో భ్రాంతి అనేదే ఎప్పటికీ లేదు. విచారించని మూర్ఖులు కుక్కలు తెచ్చినట్టు చేస్తారు. విచారించిన వాళ్ళు కుక్కలు తెచ్చినట్టు చేస్తారంటే అంతే. ఆ సమయానికి ఏం జరగాలో దానికి ఇదవుతారు. కొంతమంది కాలం అంతా అయిపోయేదాకా మంచంలో పడి ఉండొచ్చు. కొంతమంది ఏదో అవాంతరాలు, అనారోగ్యాలు పడిపోవచ్చు. కొంతమంది ఏమో ఏ ప్రమాదమో ఇంకోటో, లేదంటే ఇట్లా ఏ రకంగా పోవాలనో ఆ రకంగా పోతూ ఉంటారు. అంతే. అన్నీ పోయినట్టే, జంతువులు, కుక్కలు, జీవులు పోయినట్టే పోతూ ఉంటారు. విచారించిన వాడు, గురుమూలంగా విచారించిన వాడేమో ఈ భ్రాంతి తొలగించుకొని ఈ భ్రాంతికి కారణమైనటువంటి గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో, ఈ సర్వమును సంకల్పిస్తున్నది ఏమైతే ఉన్నదో దానిని పోగొట్టుకొని ఉంటాడు కాబట్టి శరీరం అనేది ఉన్నట్టుగానే తాను జీవన్ముక్తుడై ఉంటాడు. ఏది చచ్చినట్టు, ఏది గుర్తెరిగేదాన్ని చచ్చేసినట్టు చేసింటాడు కాబట్టి గుర్తెరిగేది పోయి ఉంటుంది. గుర్తెరిగేదాన్ని పోగొట్టుకొని గుర్తెరిగేది మూలం లేకుండా కలలో వచ్చినట్టు కల మేలుకుంటానే ఎలా లేవో అలా దీంట్లో జరుగుతున్నదంతా ఏమీ లేదు. ఏందుందబ్బా ఈ శరీరం ఎప్పుడు చనిపోయినా దాంతో ఏమి నిమిత్తం ఉంది? దాని అవసాన దశలను బట్టి అది పోతా ఉంటుంది. అది జాగ్రత్తగా ఉండి దాంట్లో సర్వమును గుర్తుపెట్టుకోగలిగి
సర్వమును విచారించగలిగి, విశ్లేషించగలిగి, నిర్ణయించగలిగి ఇన్ని చేయగలుగుతున్నటువంటి స్థితిలో ఉన్నట్టే గురుపాదం పట్టుకొని గనక విచారించి సర్వభ్రాంతుల్ని పోగొట్టుకొని ఉంటే ఇంకా వానికి సావుతో, ఈ శరీరానికి వచ్చే సావుతో నిమిత్తం లేదు. ఆ మూలం లేని గుర్తెరిగేదాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి ఇంకా సస్తాననే భ్రాంతి, పుడతాననే భ్రాంతి లేదు. ఆ రెండు అన్ని పోయినాయి. అది ఏమి విచారించలేదు. యథార్థ స్థితిలో ఉన్నట్లుండి జీవులుగా, మానవులుగా, ఇతర జంతువుల్లాగా జీవిస్తుండే వాళ్ళు ఉన్నారే, అవి ఏం చేస్తున్నాయో అదే పని చేసుకుంటూ ఇక వారికి వాళ్ళేంది మామూలుగా చేస్తారు అంతే. అవి చచ్చిపోయినట్టే ఇది చేస్తారు, కుక్కలు చచ్చినట్టే చేస్తారని చెప్పాడు. ఇంతే కానీ మనుషులకు, కుక్కలకు, గాడిదలకు, పందులకు విచారించకపోతే ఎక్కువ తక్కువ ఏమీ లేదు. విచారించకపోతే దీనికి ఏం తేడానూ లేదు. విచారించినాడు కాబట్టే తన మూలాన్ని గురించి విచారిస్తున్నాడు, బ్రహ్మాండాన్ని గురించి విచారిస్తున్నాడు. ఈ తాన మూలానికి కారణమైనది బ్రహ్మాండము రెండు పుట్టకముందు ఏముంది? ఉన్నది ఒక్కటే కదా. ఆ ఉన్నదొక్కదాన్ని కూడా విచారిస్తున్నాడు. నిర్ణయం చేసిన తర్వాత నిర్ణయం చేసిన వాడు, నిర్ణయం చేసినటువంటి ఈ విచారణ, నిర్ణయంలో తేలినటువంటి ఈ అంశాలు ఇవన్నీ కూడా లేవు. ఇంకా నిర్ణయించబడినటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత, సర్వభ్రాంతులు తొలగిన తర్వాత ఇంకేమీ లేదు. కాబట్టి విచారించకపోతే ఈ కుక్కలు, మనుషులు, గాడిదలు, పందులు ఏవైనా కూడా అన్నీ ఒకటే. ఇంకా ఇది ఒక జంతువు ఒకటే అవుతుంది. ఆ జంతువులన్నీ ఏమో నాలుగు కాళ్ళ జంతువులు, వైఖరి, వాక్కు లేదు, దానిలకు ఊరికే అరిసే శబ్దాలు మాత్రమే ఉన్నాయి. ఈ జీవునికి వైఖరి, వాక్కు ఉన్నప్పటికీ కూడా విచారించలేదు అనుకో, విచారించకపోతే దాంతో సమానమే. ఆ జంతువులు ఏ విధంగా ఉన్నాయో ఆ జంతువులు అక్కడే తింటాయి, లేస్తాయి, పిల్లల్ని కంటాయి, ఆహారం తింటాయి, కొన్నాళ్ళు ఉంటాయి, మళ్ళీ పోతాయి. అంతేగాని ఎక్కువ తక్కువ ఏం లేదు. విచారించకపోతే అవి జంతువులు ఇది ఒకటే. కాబట్టి మనిషి పుట్టిన తర్వాత ఏదో ఒక దశలో ఏదో ఒక ఉండేటువంటి అనేక మార్గాలు ఉన్నాయి. మామూలుగా పోయి చెట్టు కింద నిలబెట్టడం, రాయిని మొక్కునే కాటి నుంచి మొదలై విచారించుకుంటూ పోతే అవేమీ లేదని ఉన్నది ఏదో తెలుసుకోవడానికి భక్తి మార్గం, వేదాంత మార్గం, విచారణ మార్గం, ఇంకా యోగ మార్గం, సమాధి మార్గం, తపస్సు మార్గం, ఇట్లా మార్గాలని ఎంచుకున్నారు. వాళ్ళు వేరువేరుగా ఎంచుకున్నారు అంతే. విచారణలో పోయినట్లుగా వాటన్నిటిలోనూ పోదు. కాబట్టి ఇవన్నీ విచారించకపోతే ఏమీ లేదు. జంతువుతో సమానమైనటువంటి వాడే ఉంటాడు. విచారించిన వాడు సింహం వంటి వాడు. విచారించిన వాడు ఇంక లేదు వానికి సింహం వంటి వాడు అని చెప్పాడు. ఎందుకంటే వానికి ఇంక ఏ రకమైనటువంటి సింహానికి కళ వచ్చి కళలో ఇంకోటి భయపెట్టిపోయేది లేదు. అది కళలోకి వస్తేనే మిగతాటువంటి భయపడతాయి. ఆ స్థితికి వచ్చినటువంటి వాడు. వానికి ఏ రకమైన భ్రాంతి లేదు కాబట్టి చావు పుట్టుకుల భ్రాంతి లేదు. ఈ దేహం ఉండంగానే దేహం లేని వారు ధీరులు. ఈ దేహం ఉన్నట్లుగానే ఈ జడంగా ఉండేటువంటి శరీరంలో ప్రాణము అన్నీ ఉన్నాయి. ఆ ప్రాణం, మనస్సు అన్నీ కలిసినందువల్లే ఆ కలుగుతున్నటువంటి సంకల్పాలకు కలగడానికి కారణమైనటువంటిది ఉంది. ఈ దేహంలో ఉన్నట్టుగానే ఎవరైతే ఈ దేహం ఉన్నట్టుగానే ఈ దేహంలోనే గుర్తెరిగేది ఒకటి ఉంది. ఆ గుర్తెరిగేదానికే కలుగుతున్న సంకల్పాలతోని ఈ సర్వ జగత్తుకు సృష్టి కావడానికి కారణమై ఉన్నది అని ఎవరైతే కలిగి ఉంటారో, ఆ భావాన్ని తెలుసుకొని విచారణ చేసి ఎవరైతే ఆ దేహం ఉండంగానే ఈ దేహం లేనిది, గుర్తెరిగే దేహం అనేది లేనిది, మూలం లేని దీనికి అని ఉంటారో వాళ్ళు ధీరులు. ఇంకా ఈ దేహం ఎప్పుడన్నా పోని ఆ దేహానికి కారణమైన ఆ మూలం లేనిది గుర్తెరిగేదే నిరంతరము దాన్ని పోగొట్టుకొని ఉంటారు కాబట్టి గురుకృప చేత. కాబట్టి అటువంటి వారు ధీరులు. ఈ అచల పరిపూర్ణ బోధ, లక్ష్యం లేని బోధ, సరిపుచ్చుకునే మార్గం అని ఎందుకు పెట్టారు ఈ హెడ్డింగు అంటే, ఈ మార్గము లక్ష్యం లేని మార్గము. అంటే లక్ష్యము ఉంటే అన్ని లక్షణాలే. లక్ష్యం లేదా అంటే లక్ష్యమేమో ఉంది కొంతవరకు. మళ్ళా ఏ దాన్ని లక్షించినావో ఆ లక్ష్యము లేదు, లక్షించిన వాడు లేదు. లక్ష్యం వల్ల కలిగే ప్రయోజనం అని మామూలుగా చూసేటివన్నిటికీ, మిగతా వాటికేమో ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడం, దాంట్లో ఏదో పొందటం ఇవి ఉంటాయి. ఈ సిద్ధాంతంలో ఈ లక్ష్యం అనేది ఏంది అంటే అది కూడా రహితమైపోయేదే.
అది కూడా లేనటువంటి, అది తెలుసుకునే వరకు విచారణ జరుగుతుంది అంతే. ఈ మార్గం లక్ష్యం లేని మార్గం అంటే, లక్ష్యం ఉంటే అన్ని లక్షణాలు ఉంటాయి. లక్షణ రహితం కదా ఇది. లక్షణాలు ఏమీ లేకుండా పోయి మూలం లేని గుర్తెరిగేది పోతే, ఇంక గుర్తు లేకుండా, గుర్తులతో పని లేకుండా, పరిణామ వికారములు లేకుండా, ఎట్టి స్థితి లేకుండా ఎప్పటికీ స్వతసిద్ధంగా ఉన్నటువంటి బయలు అనేది ఉంది. దాన్ని గురుకృప చేత దాన్ని ఎరగడానికి ఏ ఎరుగుతున్న దేని చేతనైతే ఎరుగుతున్నదో అది లేనిది, అది మూలం లేకుండానే వచ్చింది, అది కల్పించిందే ఇదంతాను. కాబట్టి ఇదంతా ఏమీ లేకుండా పోతే ఆ ఉన్నది అట్లే ఉన్నది అనేది తెలుసుకోవడం కోసమే ఇది చేశారు. కాబట్టి లక్ష్యం అనేది ఉంటే అన్ని లక్షణాలు ఉంటాయి దానికి. ఆ లక్ష్యం చేరడానికి ఇదిగో మార్గం ఇది. దాన్ని చేరడానికి మళ్ళీ చేరేకి దానికున్న లక్షణాలు ఏంటివి, మనం ఏదైతే లక్ష్యం చేరాలనుకుంటున్నామో దానికి ఉన్న లక్షణాలు. ఈ లక్షణాలన్నీ ఉండవు కాబట్టి లక్ష్య భ్రాంతి చేతనే అన్ని లక్షణాలు తోస్తూ ఉన్నవి. ఏదైతే లక్ష్యం పెట్టుకుంటాడో, ఒక లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యం యొక్క లక్షణాల చేత, ఆ లక్ష్యం యొక్క భ్రాంతి చేత అన్ని లక్షణాలు తోస్తూ ఉంటాయి. లక్షణం అంటే స్వరూపం. స్వరూపాన్ని కల్పించేదే లక్ష్యం. కాబట్టి లక్ష్యం ఉన్నంతసేపు అనేక లక్షణాలు, అనేక స్వరూపాలు తోస్తాయి. అందుకే లక్ష్యము లక్షణము ఒక్కటే. కార్యకారణాలకు భేదం లేదు కనుక విచారణంతా కేవలం దేన్ని అయితే ఒక్కొక్కటిగా కార్యము కారణాలకు సంబంధించింది ఏవైతే ఉన్నాయో కారణాలే కార్యరూపం ధరిస్తున్నాయి. కాబట్టి వాటిని విచారించి భ్రాంతులను తొలగించుకోవడమే లక్ష్యం. ఇంకా తొలగిపోయిన తర్వాత ఇక మళ్ళీ లక్ష్యం అనేది ఏమీ లేదు. దేనివల్ల అయితే నువ్వు ఈ జగత్తు ఉన్నదని భావించావో, దేనివల్ల అయితే ఈ జగత్తుతో సహా నేను అని పలుకుతున్నది ఇవన్నీ ఉన్నాయని భావించావో, అది మూలం లేకుండానే వచ్చింది, ఎప్పటికీ స్వతసిద్ధంగా ఉన్నది, ఒక్కటే ఉన్నది. ఇదే ఈ సర్వమును కల్పించినటువంటిది ఉంది. కాబట్టి లక్ష్యాలు కానీ కార్యకారణాలు కానీ సర్వమును కల్పించినటువంటి, సర్వమును సంకల్పించినటువంటిదే మూలం లేని గుర్తేసేది. అదే లేదు అని అనుకుంటే ఆ లక్షణం అనే స్వరూపం లేకుంటే లక్ష్యము శూన్యమే. లక్ష్యము జ్ఞానము, లక్షణం చేసేది కర్మలు. ఆ లక్ష్యమేమో జ్ఞానాన్ని పొందడం. ఇక లక్షణం చేసేది ఏమిటిది అంటే కర్మలు చేయడం. జ్ఞాన కర్మలు మోక్ష సాధనాలని ప్రసిద్ధి కద్దు. జ్ఞానము కర్మము ఆ రెండు కూడా లక్షణ రహితమైంది పరిపూర్ణము. లక్ష్యము లక్షణము రెండు లేనటువంటి స్థితిలో ఉంది. అది లక్షణం ఉండేటట్టయితే ఇంత కష్టంగానే కాదు. దానికి ఏం చెప్పాలి, ఇదిగో లక్షణాలు ఇవి ఉన్నాయి నేనే, ఇదిగో ఇదేను అని ఒక్కటే మాటలో తెగిపోయి. అట్లా లక్ష్యం ఇది లేనటువంటిది కాబట్టి లక్షణాలు అనేటువంటి ప్రత్యేకంగా ఉండేది కాదు. సర్వము, ఈ సర్వ జగత్తు ఏమీ లేకుండా ఉంటే ఏదైతే ఉన్నదో ఖాళీగా ఉండి ఈ సర్వము, ఈ సృష్టి చేసేటువంటి అన్నిటికీ అవకాశం ఇచ్చినట్టు ఆకాశంతో సహా లేదో, నిరాకాశంగా ఉన్నదో. ఆకాశం ఉంటేనే ఆకాశంలో ఏర్పడినవన్నీ ఉన్నాయి. బ్రహ్మాండం అంతా ఖగోళంతో సహా, నక్షత్రాలతో సహా, సూర్యచంద్రాలతో సహా, భూమితో సహా ఇతరత్రా ఉన్న వాటన్నిటితోనూ దాంతో ఉంది. నిరాకాశం అంటే ఆ ఆకాశం లేకపోతే జగత్తు లేదు, సర్వము లేదు. నిరాకాశంగా ఉన్నది అంటే నిర్బయలుగా ఉన్నది, ఏమీ లేనటువంటి ఒట్టి బయలుగా ఉన్నది, ఉత్తబట్ట బయలుగా ఉన్నది అని చెబుతున్న దానికి లక్షణం లేవు కాబట్టి, లక్షణాలు అనేటివి ఏమీ లేవు కాబట్టి దాన్ని చెప్పడానికి లేదు. ఆ లక్షణాలు లేని దాన్ని గుర్తెరగడానికి నీ గుర్తెరుగుతున్నటువంటి ఏదైతే ఉన్నదో దానితోనే విచారణ జరిపి, ఈ గుర్తెరుగుతున్నటువంటిదే ఈ సర్వకళకు కారణమైనటువంటిది ఉంది. సర్వాన్ని సంకల్పించి ఉన్నట్టుగా తోచబడినట్టుగా మాయ చేత భావించబడుతున్నది, చెల్లించబడుతున్నది, అన్నీ కూడా ఇదేను అని ఈ గుర్తెరిగేదానికి ఈ లక్షణాలన్నీ తోస్తాయి తప్ప స్వరూపాలు అన్నీ గుర్తెరగకుండా ఉండేటువంటి ఏ లక్ష్యము లేకుండా లక్షణ విలక్షణమైనది ఉంది, దానికి ఏమీ లేవు, దానికి తోచేది కూడా లేవు. అందుకే లక్ష్యము లక్షణము ఒక్కటే.
కార్యకారణాలకు భేదం లేదు. ఒకప్పుడు కారణ రూపంగా ఉంటే అదే కార్యరూపంగా దాల్చిన తర్వాత అవుతుంది. ఇదంతా కారణం ఒకటి ఉంది. ఆ కారణం కలగడానికి సంకల్ప స్థితిలో ఉంది అది. దాన్ని అమలు జరిగిందనుకో దాని కార్యరూపమే ఇదంతా. నువ్వు ఊహలాగా ఒకటి అనుకున్నావు చేయాలని, అది కారణంగా ఉన్నది నీలో వచ్చిన ఊహ. దాన్ని అమలుపరిచి చేసావనుకో ఆ పని, కార్యం జరిగింది అక్కడ. కాబట్టి ఆ రెండిటికి రెండు కార్యకారణాలు రెండు ఒకటే. ఆ కార్యకారణాలకు భేదం లేదు కనుక భ్రాంతికి మూలము, కనుక భ్రాంతికి మూలం అన్యోన్యం. లక్షణం అనేటువంటి స్వరూపం లేకుంటే లక్ష్యము శూన్యమే. అది లేకుంటే అది లేనే లేదు. లక్షణం అనేదే ఆ లక్షణాలను తిరగడానికే లక్ష్యం పెట్టుకుంటూ ఉన్నారు. ఆ కారణం లేకపోతే కార్యరూపం ధరించేదే లేదు. ఫస్ట్ నీకు ఆ ఆలోచన వచ్చింది, అదే కారణ రూపంగా ఉంది. కార్యం అమలుపరిచి చేయింది కాబట్టి లక్ష్యం అనేది లేదు. కాబట్టి లక్షణము లేదు, లక్ష్యము లేదు. ఒకటేమో కారణ రూపంగా ఉంది, ఒకటేమో నువ్వు చేరుకోవడానికి ఒక లక్ష్యంగా పెట్టుకున్నావు. అది కాబట్టి లక్ష్యము, జ్ఞానము, లక్షణము చేసేది అన్ని కర్మలు. జ్ఞాన కర్మలు మోక్ష సాధనాన్ని ప్రసిద్ధి కదా. కాబట్టి లక్షణ విలక్షణమైనదిగా పరిపూర్ణం. కాబట్టి లక్షణమేమో క్షేత్రము, లక్ష్యమేమో క్షేత్రజ్ఞ స్వరూపము. లక్షణంగా ఉన్నది ఏది? ఈ లక్షణాలను కలిగి ఉన్నటువంటి శరీరం. ఈ శరీరంలోనే క్షేత్రజ్ఞుడిగా ఉన్నటువంటి అధిష్టానంగా ఉన్నటువంటి గుర్తెరిగేది ఉంది. క్షేత్రజ్ఞుడిగా ఉండి ఏం చేస్తోంది? అదే అధిష్టానం కాబట్టి సర్వ చర్యలకు, సర్వ కార్యములకు, సర్వ ఆలోచనలకు, సర్వ భ్రాంతులకు అన్నిటికీ కారణంగా ఉన్నది. అది విషయం ఉంటేనే విషయి, దేహం ఉంటేనే దేహి. విషయము అనేది ఏదైతే ఉందో, విషయము అనేది అనుభవంగా ఉంది. ఆ అనుభవంగా ఉంటే ఆ విషయాన్ని విషయిస్తున్నటువంటి వాడు, విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నటువంటి వాడు, విషయాన్ని మళ్ళీ తనలోకి కల్పించుకుంటున్నటువంటి వాడు. ఆ విషయం ఉంటేనే ఆ విషయ అనేవాడు ఉన్నాడు. అంటే విషయాన్ని విషయించేవాడు ఉన్నాడు. దేహం ఉంటేనే దేహి. దేహం ఉంటేనే దేహంలో ఉండేటువంటి వాడు దేహిగా ఉన్నటువంటి వాడు, ఆత్మగా స్వరూపంగా ఉన్నటువంటి వాడు, అధిష్టానంగా ఉన్నటువంటి వాడు. దేహం ఉంటేనే. దేహం పోయింది, ఎవడు దీనికి ఆదేశాలు ఇస్తాడా? లోపల ఉండే దేహంతో పాటు వెళ్ళిపోయింది. దేహిగా ఉండేటువంటి అధిష్టానంగా ఉండేది. కాబట్టి దేహము దృఢంగా ఉండి దేహంతో సర్వము బాగుండి దానికేవి ఇవి లేకుండా ఉన్నప్పుడే నీ ఆలోచనలన్నిటినీ పరిపక్వ దశలో రావడానికి, బాగా నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేహం ఉన్నట్లుగానే ఏ దేహం అయితే ఉన్నదో దానితో విచారించి ఈ అన్ని విషయాలని విచారించగల స్థితిలో ఉన్నట్లుగానే విచారించి దేహి అనేవాడు లేకుండా పోతే, దేహం ఉన్నప్పటికీ దేహిగా ఉండే క్షేత్రజ్ఞుడు తాను సంకల్పించింటేనే సర్వము మళ్ళీ కారణరూపంగా ఉన్నది కార్యరూపమైంది. అదే కారణము. కాబట్టి మూలం లేని గుర్తెరిగే శరీరం లేనిది. ఈ దృక్కు ఉంటేనే, చూసేవాడు ఉంటేనే, ద్రష్ట ఉంటేనే దృశ్యం ఉంది. కాబట్టి ఈ ద్విపుటులు త్రిపుటులు అన్నీ పోవాలి అంటే మూలం లేని గుర్తెరిగే శరీరంలో ఏమీ లేదు. అది సంకల్పించింది, అది కలగంటోంది, అది వ్యవహరిస్తోంది, అది నిర్ణయిస్తోంది, అది సర్వమును విచారిస్తోంది, సర్వము అదే చేస్తోంది. కాబట్టి ఇది ఒకటి ఉంటే ఒకటి లేదు. ఆ ఒకటి ఉంటేనే రెండోది ఉంది. ఆ ఒకటోది లేకుండా పోతే రెండో దానికి ఆస్కారం లేదు. మూలం లేని గుర్తెరిగే శరీరం జీవుడు, మూలం లేని గుర్తెరిగే శరీరమే ఈశ్వరుడు, మూలం లేని గుర్తెరిగే శరీరమే ఆత్మబ్రహ్మ. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేకుంటే ఏమీ లేని పరిపూర్ణం తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది. అది ఎటువంటిదంటే జ్ఞాన కర్మ శూన్యమైనది, పుట్టని చావనిది. కాబట్టి మూలం లేకుండా వచ్చిన గుర్తెరిగే శరీరము జీవుడుగా ఉన్నది. ఆ మూలం లేకుండా ఉండే గుర్తెరిగే శరీరమే సమిష్టిగా తీసుకుంటే ఈశ్వరుడుగా ఉన్నది, బ్రహ్మాండం పుట్టడానికి కారణమైనది అది. అట్లాగే మూలం లేని గుర్తెరిగే శరీరమే ఆత్మ బ్రహ్మగా ఉంది. ఆత్మనే బ్రహ్మం అన్నారు కదా. అయమాత్మ బ్రహ్మ, నా యొక్క ఆత్మయే బ్రహ్మము.
అనేది మహావాక్య విచారం యొక్క అటు వరకు పోతే ఆడ తెలియబడుతున్నది. ఆ ఆత్మ బ్రహ్మమే ఆత్మ అయి ఉంది. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేకుంటే, ఈ గుర్తెరుగుతున్నది ఏదైతే ఉందో అది ఏమీ లేకుంటే, ఏమీ లేని పరిపూర్ణం తనకు తానే స్వతసిద్ధమైనది. ఆ ఏమీ లేని ఏమీ కాని, అదేమీ లేదు, ఏమీ కాదు కూడా. బయలు స్థితి ఉత్తబట్ట బయలుగా ఉన్నది. ఆ ఉత్తబట్ట బయలు ఏమీ దాంట్లో అదేమీ లేదు, దాంట్లో దాన్ని చేసేది కూడా ఏమీ లేదు. అది ఎటువంటిది అది అంటే స్వతసిద్ధమై ఉన్నది. అది జ్ఞానకర్మలు అనేటివి చేయదు అది. కాబట్టి అది సంకల్పించదు. ఆ సంకల్పించింది కార్యరూపం ధరించేది లేదు. సంకల్పించేది ఉంటేనే కార్యము రూపం ధరిస్తుంది. కారణం అనేది లేదు కాబట్టి కార్యకారణాలు లేవు, జ్ఞానకర్మలు లేవు. దాంట్లో శూన్యమైనది. ఆ శూన్యంగా ఏది దాంట్లో కలిగేటువంటి చర్య జరిగింది, ఆ చర్య వల్ల మళ్ళా ఫలితం ఇది వచ్చింది, దానివల్ల ఒక వస్తువు వచ్చింది అని చెప్పడానికి వీలు లేకుండా పుట్టని చావనిది అది. కాబట్టి బయలుగా ఉన్నటువంటి ఓ బయలులో అది ఎట్లాగూ ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు లేకుండా యుగ యుగాలు ఈ యుగాలుగా చెప్పుతున్నటువంటి యుగాలను నిర్ణయించినటువంటి కాలాన్ని నిర్ణయించినటువంటి కూడా లేదు. కాలాతీతం అది. కాలాతీతము రాకడా పోకడా లేదు. ఈ సృష్టికి కారణము కాదు. ఉన్నా ఉండకపోయినా కూడా అది ఉంది. అట్లాగే ఉంది. కాబట్టి ఏదైతే కల్పించిందో, ఏదైతే ఈ అన్నిటినీ చేస్తోందో దానికి మూలం లేకపోతే పుట్టని చావు అనేది యథార్థ స్థితిలో అట్లే ఉంది. ఈ పరిపూర్ణ బోధకు నమ్మకము దృఢమే ముఖ్యము. ఇది సాధనలు లేని బోధ, విచారించదగిన బోధ. కాబట్టి దీనికి ముఖ్యమైనది ఏంది అంటే ముందు నమ్మకం. ఆ నమ్మకం ఎట్లా? అనేక మంది పెద్దలు, అనేక మంది వాళ్ళు, మనకంటే పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు, పెద్దలుగా అంటే వయసులో అని కాదు, అనేక లక్షలాది సంవత్సరాల నుంచి ఈ పరంపర అంతా ఎట్లా వచ్చిందో, ఆ వచ్చినటువంటి పరంపరలో మనకు అందిస్తున్నటువంటి వాళ్ళు అందిస్తూ, వారి తర్వాత మనం కొంతమంది తయారైనాం, మనం కొంతమందికి అందించాం. వాళ్ళల్లో ఎవరో మెరుగైనటువంటి వాళ్ళు మిగిలిన వాళ్ళకి అందిస్తారు. దానికి ఏమి కారణము? దానికి దృఢమైనటువంటి ఏదంటే పరిపూర్ణ బోధకు దృఢమైనటువంటిది నమ్మకమే. దృఢమైనటువంటిది ఆ నమ్మకమే ముఖ్యమైనది. ఆ నమ్మకము మళ్ళీ ఆ నమ్మిన తర్వాత దాని మీద దృఢపడము అనేది ముఖ్యం. దృఢమే ముఖ్యం. ఇది సాధనలు లేనటువంటి బోధ. ఇది విచారించదగినటువంటి బోధ. విచారణే దీనికి ముఖ్యం. విచారణ ద్వారానే ఇది ఇంతగా పోతుంది. లేదంటే ఈ పాటికి ఎప్పుడో ఖండన మననాలన్నీ చేసేవాళ్ళు ఉన్నారు. దీని లోనికి ఇంత తీవ్రంగా, ఇంత లోతుగా పోయి చేయలేకుండా ఉన్నారు వాళ్ళంతా. లేదంటే పీఠాలు కట్టుకున్నటువంటి వాళ్ళందరికీ ఎంత పెద్ద సామ్రాజ్యాలు ఉన్నాయి, వాళ్ళకి ఎంత సాధన ఇవన్నీ ఉన్నాయి, వస్తు ప్రపంచం ఉంది, ధనం ఉంది, అన్ని రకాలైనటువంటి దేన్నైనా వెలువరించగల సామర్థ్యం కలిగిన ప్రింటింగ్ ప్రెస్లే వాళ్ళ కళ్ళ ముందు మోకరిల్లుతున్నాయి. ఈ రాజ్యాలను కట్టుకున్నటువంటి రాజ్యాధిపతులు అందరూ పోయి మోకరిల్లుతున్నారు వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళు ఏమి వాళ్ళ బోధ వాళ్ళు చెప్పుకుంటూ మళ్ళీ దీని జోలికి రావట్లేదు. దీని జోలికి వచ్చారనుకో, వస్తే దీంట్లో ఉండేటువంటి మహాపండితులైనటువంటి వాళ్ళు దీంట్లో ఉన్నారు కదా, దీంట్లో కూడా ఉన్నారు. పూర్తిగా ఖండిస్తారు వాళ్ళది. వాళ్ళదంతా తేటతెల్లమైపోతుంది ఏమీ లేదని. అంతా బూటకమన్నట్టు నిరూపించగలిగిన వాళ్ళు పరిపూర్ణ బోధలో ఉన్నారు. వాళ్ళల్లో దీన్ని ఖండించగలిగి, దీన్ని దాటేయగలిగినటువంటి, ఇది లేనిది, ఇది కాదు, మీ సిద్ధాంతం తప్పని చెప్పగలిగినటువంటి వాళ్ళ బోధ ఇంతవరకు ఏదీ లేదు. వాటన్నిటికీ ఎన్నైనా ఉన్నాయి వాటికి. వీటికేమీ లేదు. ఇది ఏమీ లేని బోధ కాబట్టి, ఇది ఏమీ లేదని చెప్పే బోధ కాబట్టి, సర్వమును రహితపరిచి నిన్ను కూడా లేనిది నిర్ణయో నాస్తి సర్వదా, నిర్ణయమే లేనటువంటి ఏ నిర్ణయాలే లేకుండా పోయేటువంటిది ఇది. కాబట్టి ఈ దీంట్లోకి వచ్చి వాళ్ళు ఏమీ చేయలేరు. ఆ బోధలన్నీ అందుకే ఇక వాళ్ళు అక్కడక్కడ వరకే ఆడాడే ఉంటూ ఉన్నారు. ఈ బోధ ఏందంటే ముఖ్యమైనది ఈ బోధలో నమ్మకం. అందుకని ఎట్లొచ్చింది నమ్మకం? అందుకనే నమ్మకం వచ్చింది. ఎందుకనంటే ఈ బోధ కనుక ఇట్లాంటి బోధ అయినంటే ఈ పాటికి ఎప్పుడో అంతరించే స్థితికి పోవు. ఇంత పరంపరగా వస్తున్నది, ఇంతగా వస్తున్నది అంటే శివరామ దీక్షితులు ఇంకా
వెదజల్లిన తర్వాత ఇంకా వ్యాప్తమైంది. లేకపోతే కొంతమందికే తెలుసు. అచలోయం సనాతనః అనేది వేదాల్లో ఉందని తెలుసు. వేదాల్లో చెప్పబడినటువంటి దాంట్లోనే దక్షిణామూర్తి మనోవ్యాఖ్యాత నుంచి మళ్ళీ చెప్పినటువంటి పరంపరలోని వాళ్ళందరూ కూడా మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. గుర్తెరుగుతున్నది కల వంటిదే, కలలో ఉన్నటువంటిదే, ఎప్పటికీ స్వతసిద్ధమైనదే ఉన్నది. కాబట్టి ఈ బ్రహ్మాండంగా చెప్పబడుతున్నటువంటిదంతా కూడాను లేనిదని నిరూపించినటువంటి బోధ కాబట్టి దీనికి నమ్మకమే దృఢం. నమ్మకం లేదు అనుకో, నువ్వు సర్వద్వందములకు ఆ భావాలన్నిటిని పోగొట్టుకోకుండా ఇటొక్కాలు అటొక్కాలు వేసి నమ్మకం లేకుండా విచారణ జరిపితే నీ అన్నటికీ అర్థం కాదు. ఇంకా ఎప్పటికీ నువ్వు ఆ స్థితిలోకి పోలేవు. గురువాక్యము ఏం చెప్పారు, ఎటువంటి వాక్యం. ఇప్పుడు ఈ బుక్ రాసిన ఆయన చెప్పారు కదా, ఇంతకుముందు మేము చెప్తాం కదా ఒకసారి, వాళ్ళ గురువు నాకు ఇంతవరకు తెలుసయ్యా, అంత లోతుగా నేను చెప్పలేను అని అన్నీ కూడా గురుపాదం అనేది ఒకసారి పెట్టాడు కాబట్టి, ఆ మంత్రము మంత్రోపదేశము దాని వరకు చెప్పాడు కాబట్టి, ఇంకా నేను కావాలంటే ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర అయితే తెలుసుకుందాంలే అని చెప్పి ఆయన పాదాన్ని ఏమి వేయడలే. ఆయన ఆ గురుపాదాన్ని అట్లాగే పట్టుకొని మళ్ళీ సికింద్రాబాద్లో పీఠస్థానంలో ఉన్నటువంటి ప్రస్తుత అధ్యక్షుడు ఉన్నాడే తిరుమదాస్ ఆంజనేయులు గారి దగ్గరికి వెళ్తే ఆయన కూడా పుత్ర సమానుడుగా చూసుకొని ఆయన ముసలాయన ఆయన అయినప్పటికీ కూడా వచ్చినాడని చెప్పి అంతా తేట తెల్లం చేసి మళ్ళా మంత్రోపదేశం అక్కడ పొందినా సరిపోయిందిలే నాయన, మళ్ళీ నేను ఎందుకు ఇవ్వాలి, మళ్ళీ ఉపదేశం ఇచ్చే పని ఏమీ లేదు, నీకేమేమి ఉన్నాయి చెప్పు అని సర్వభ్రాంతి రహితం చేసి మళ్ళా మొత్తం ఏ విషయాలైతే ఏ ఏ వాటిల్లో గ్రంథాల్లో పరిశీలించింటే ఆ పరిశీలించిన వాటికి ఎక్కడెక్కడ తనకు తేడాలతో వచ్చినట్టుగా భావించినాడో వాటన్నిటినీ విశదపరుచుకున్నాడు అక్కడ. కాబట్టి ఈ బోధలో ఈ నమ్మకం ఒకసారి ఏర్పడిన తర్వాత ఒక గురువు చేత నువ్వు పూర్తి పరిపక్వత పొందలేనప్పుడు నీకేదైనా సందేహం ఉంటే సహచర గురువులు ఇంకా ఎవరైనా ఈ బోధలోని వారే ఉంటే పర్వాలేదు, ఎవరైనా సరే అందరూ గురుస్వరూపులైనటువంటి పరమాత్మ స్వరూపులుగా ఉన్నటువంటి సర్వమును నీకు విశదపరచగలరు. కాబట్టి ఇంట్లో భేషజాలు ఉండకూడదు. వారికి చెప్పకూడదు, వీరికి చెప్పకూడదు, వాళ్ళకి తెలియనియకూడదు, వీళ్ళకి ఇది మాత్రమే తెలుసు, మనం ఇది పెట్టుకోవాలి లేదు. సర్వులకు ఎవరైనా వాళ్ళు ఆశ్రయించి నాకు ఇదిగో సందేహం ఉంది ఈ విధంగాను అంటే వాళ్ళంతా కూడా మన గురుపుత్రులే కాబట్టి ఆ విధంగా చెప్పగలిగేటువంటి ఇది ఉండాలి. తర్వాత దృఢము నమ్మకము ఈ ఆశ్రయించిన వానికి ఉండాలి. కాబట్టి నాకు అర్థం కాలేదు, కాబట్టి నాకు కొంతవరకు అర్థం కాలేదు, ఇదేంది లేదు బోధ ఇది అని చెప్పి ఇంకో వైపుకు పోయేది కాదు. ఇది ఒకసారి ఈ బోధలోకి వచ్చిన తర్వాత నమ్మకంగా నువ్వు విచారణ జరుపుకుంటూ నీ భ్రాంతులను తొలగించుకుంటూ పోవాలి. కాబట్టి ఇది బోధకు ముఖ్యమైనది నమ్మకము అని ఎందుకు చెప్పారంటే అందుకే నమ్మకము దృఢమే ముఖ్యం. ఇది సాధనలు లేని బోధ. సాధనలన్నీ చేసుకుంటూ యోగాలు చేసుకుంటూ ధ్యానాలు చేసుకుంటూ పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటూ లేదంటే హిమాలయాల్లో పోయి ఆడ కొన్నాళ్ళు మౌనంగా తపస్సు చేసుకుంటూ లేదంటే జడలు కట్టుకునేదాకా ఉండి శరీరం అంతా బూడిద పూసుకొని మేము అదేదో ఉంది దానికి పేరు, మేము ఈ విధంగా ఉండేవాళ్ళమని చెప్పినా ఇంకో రకమైన వాళ్ళమని ఏమి చెప్పినా దేంతో చేసినా తెలియబడేది కాదు. ఇది కేవలం విచారణ చేతనే, కేవలం జ్ఞానం పొందడం చేతనే భ్రాంతిరహితం అవుతుంది, లేకుండా కాదు. ఈ పరిపూర్ణానికి శరీరం లేదు కనుక ఏమీ తోచదు. పరిపూర్ణమైన దానికి ఓ శరీరం అనేది ఉండేది కాదు కాబట్టి దానికి ఏమీ తోచదు. అదేమీ తోపింపజేయదు, తోచదు, సృష్టించదు, రాకడా పోకడా ఏమీ లేదు. దానికి ఏమీ తోచదు. కళ తోచినా తనకు తానే ఏమీ లేదు అని దృఢం ఉన్నట్లు దృఢం మూలం లేని గుర్తెరిగే శరీరానికే కలుగుతుంది ఆ కళ కానీ, ఊహ కానీ, ఆలోచన కానీ, నిర్ణయం కానీ ఏదైనా ఇదే చేస్తుంది. అదేమి నిర్ణయం చేయదు. దానికి శరీరమే లేదు నిర్ణయం చేయడానికి. ఊహపోహలు అసలే లేవు, కదలికలు అసలే లేవు. సర్వవ్యాప్తమై ఉన్నది కాబట్టి ములుగు సంది లేకుండా దానికి పరిపూర్ణమన్నారు. అప్పటికీ కదలని స్థితిలో ఉంది కాబట్టి అచలమన్నారు. ఈ 2 పేర్లను కూడా దీనికి సరిపోతాయి ఇట్లా చెప్తేను అని ఊహించిండేది కూడా మూలం లేని గుర్తిరిగే శరీరమే, వేరేది కాదు. అంతకుముందు పేర్లుంటే దాంట్లో తవ్వి తీసిండేది, లేకపోతే ముందు బుక్కుల్లో చూసిండేది కాదు ఇది.
నిర్ణయించినటువంటి ఏదైతే ఉన్నదో శాస్త్ర పురాణాలను ఏదైతే చేసిందో అదే ఆలోచన చేసి అదే నిర్ణయించినటువంటిదే ఇది. ఆ మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదని దృఢంగానే సంపాదిస్తే వాటి వలె అత్యంత శూన్యంగా ఈ గుర్తిరిగే శరీరాన్ని తాత్పర్యం చేసుకోవాలి. ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదని కనుక దృఢం సంపాదిస్తే నువ్వు గురువాక్యం చేత, ఆ గురుకృప చేత అది నిరంతరాయంగా కొనసాగాలి. అంత క్షణంలో లేకుండా క్షణంలో తీసివేస్తిని ఈ జగత్ అనే భ్రాంతిని ఒక్క క్షణంలో పోగొడితిని అనేటువంటిది ఎవరు? సాధనా సంపత్తి పరుడైనటువంటి వాడు ఆల్రెడీ ఆధ్యాత్మికంలో ఉండి సాధనలో ఇహపరాలను గురించి కొంతవరకు విచారణ చేసినటువంటి సాధకుడు పోతే అటువంటి సాధకునికి ఆ గురువు ఒక్క క్షణంలో ఇదిగో నాయనా దేని చేత ఇవన్నీ చేస్తున్నావో, దేని చేత ఇవన్నీ తెలుసుకుంటున్నావో ఆ నిర్ణయం చేస్తున్నటువంటిది నిద్రావస్థలో, సమాధి స్థితిలో, మరణంలో, ఇతర స్థితుల్లో ఎక్కడ పోయింది. ఆ నిర్ణయం చేస్తున్నటువంటిది కలలో కలిగినటువంటి దాన్ని అన్నింటినీ మేల్కొని చూస్తే ఏ విధంగా లేకుండా పోయిందో అట్లా వచ్చి పోతోంది కదా. కాబట్టి ఆ లేనిది ఆ దేనికి సంకల్పం కలిగింది? ఈ సంకల్ప మాత్రం చేతనే ఆ సంకల్పానికి మాయతోడై కార్యకారణ రూపంగా ఉండి మళ్ళీ తన్మాత్ర స్థితిలో ఉన్నటువంటిది కార్యరూపం ధరించేతలకే భౌతిక లక్షణాలతో కూడినటువంటి ఈ సర్వ జగత్తు ఏర్పడింది. వస్తురూపకంగా మారింది, విషయంగా మారింది, అనుభవమే విషయంగా మారింది. ఇవన్నీ దేనికి కలుగుతున్నాయి? ఈ కలుగుతున్న దాని లేదు అని ఆ గురువు చెప్పి కనుక చేయగలిగితే, ఆ దృఢం కలిగితే ఆ దృఢం సంపాదించి వాటి వలె అత్యంత శూన్యంగా ఈ గుర్తెరిగే శరీరాన్ని తాత్పర్యం చేసుకోవాలి. కాబట్టి ఆ మాటల వల్ల ఆ దృఢం వల్ల ఏం చేయాలంటే ఈ అత్యంత శూన్యమైనది ఇది ఈ గుర్తెరుగుతున్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి సర్వ సంకల్పాలకు కారణమైనటువంటిది ఏదైతే ఉన్నదో మూలం లేని గుర్తెరిగే శరీరం. ఈ శరీరంలోనే దేహంలోనే దేహిగా ఉండి సర్వము చేస్తున్నటువంటి ఆ గుర్తెరిగే శరీరం ఎప్పటికీ కూడా అత్యంత శూన్యమైందిగా గుర్తెరిగి తాత్పర్యం చేసుకోవాలి. చేసుకున్నామనుకో కళదోచినవి ఏమీ అనుకోక ఎలాగున సర్వశూన్యమైపోయానో కళలో దోచినవన్నీ కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా దుఃఖానికి కారణమైనవి, సంతోషానికి కారణమైనవి, విచారానికి కారణమైనవి, విభేదానికి కారణమైనవి అన్నీ వచ్చినాయి అనుకో కళలోనే కలిగినాయి. కళలోనే విచారం కలిగింది, కళలో దుఃఖం కలిగింది, సంతోషం కలిగింది, కళలోనే రాజు అయ్యావు, కళలోనే ఏనుగులన్నీ వచ్చాయి, కళలోనే పీఠాధిపతి అయ్యావు, కళలోనే సర్వ సైన్యాధిపతి అయ్యావు, రాజు మంత్రి అన్నీ అయ్యావు, కళలోనే బికారివి కూడా అయ్యావు, దరిద్రునివి అయ్యావు, యాచించేవానివి అయ్యావు, ఇంకా ఏమేమి కావాలో ఏమేమి అనుకుందో అది అన్నీ అయ్యావు, అన్నీ కళలోనే అయ్యావు. ఆ కళలో అయినవన్నీ సర్వశూన్యం ఎలాగైపోయాయో మేల్కొంటే అన్ని రకాల వికారాలు ఏ విధంగా కలిగినవన్నీ పోయినాయో ఒక్కసారిగా మేల్కుంటానే ఎట్లా పోయినాయో సర్వశూన్యమై అలాగే ఈ మూలం నేను గుర్తెరిగే శరీరాన్ని గనక తాత్పర్యం చేసుకొని గురువాక్యం చేత తాను దృఢమయ్యి తానేమీ లేకపోవాలి. ఈ కలుగుంటున్నటువంటి ఏది మెలకువలో మేలుకొనవలే. ఈ మెలకువలో ఇప్పుడు జరుగుతున్నటువంటి జాగ్రత్త అవస్థలో జరుగుతున్నటువంటి సర్వ వ్యవహారాలు జాగ్రత్తలో జరుగుతున్న ప్రపంచం అంతా కూడా మేలుకొని ఉన్నటువంటి మెలకువలోనే జరుగుతున్నటువంటి కళగా భావించాలి. ఆ మిగతాది నిద్రావస్థలో శరీరం పడుకుంటే కలగంటే కళ మేలుకున్నప్పుడు లేకుండా పోయినది అని శరీరం నుంచి మెలకు వస్తానే అది లేనిదని అందరికీ తెలుసు. అది జ్ఞానికి అజ్ఞానికి అందరికీ మామూలు వాళ్ళకు అందరికీ కూడా కళలో నుంచి మేలుకుంటే కళలోకి వచ్చి నువ్వు లేవు అని తెలుసుకోగలుగుతున్నాడు. చూస్తానే బయట ప్రపంచం కనపడుతుంది, అంతవరకు తాను ఎక్కడో యుద్ధం చేసినట్టు కళ వచ్చింది అనుకో, లేస్తానే ఏడుంది ఏం లేదు, తాను పడుకునే సాప్యం నుంచి లేచి ఏమీ లేదు నా చుట్టూరని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. అది కాదు, ఇది తెలుసుకోవడానికి జాగ్రత్తలో జరుగుతున్న వ్యవహారాత్మకంగా ఉన్నటువంటి సర్వప్రపంచము సర్వచర్యలు లేనివి అని తెలుసుకోవాలంటే గురుకృప చేత ఏదైతే విచారణ చేసుకుంటూ పోయినావో ఆ సర్వభ్రాంతులకు కారణమైనటువంటిది లేనిది
అది మూలం లేకుండానే గుర్తెరుగుతోంది సర్వమును. సర్వమును సంకల్పిస్తోంది, సర్వమును సృష్టిస్తోంది, సర్వమును చర్యలు అన్నీ చేస్తోంది. అన్నీ చేస్తూ ఈ జగత్ అనే నాటకంలో ఓ పాత్ర వేసినవాడు ఆ పాత్రకు సంబంధించిన విషయాలన్నీ చేస్తాడు కదా! ఆ పాత్రకు చేసిన విషయాలన్నీ అయిపోతానే మళ్ళీ వస్తానే మళ్ళా పాత్రలోంచి బయటకొచ్చి మామూలుగా ఏ విధంగా అయితాడో, అట్లా ఈ కళలో ఈ జరుగుతున్నటువంటి జాగ్రత్తలో జరుగుతున్నటువంటి కళలో, ఈ కళకు కారణమైనటువంటి మూలం లేని గుర్తెరిగేదాన్ని లేదు అని చేసుకొని సరిపుచ్చుకుంటే, తానేమీ లేకుండా పోతే ఇక అది కఠినము కాదు. మూలం ఏమీ లేదు కాబట్టి కొనకు ప్రవేశించేకి స్థానం ఏమీ లేదు. ఎక్కడైనా ప్రవేశించేకి స్థానం లేదు. మూలమే లేదు కాబట్టి కలదోచినది ఎలాగో అలాగే శరీరాన్ని కూడా సరిపుచ్చుకోవాలి. సరిపుచ్చుకుంటే భ్రాంతి ఏమీ లేదు. సరిపుచ్చుకోవాలి అనంటే ఎందుకు సరిపెట్టుకోవాలి? సరిపెట్టుకునే స్థితికొచ్చే వరకు విచారణ చేసావు గదా! నేను సరిపెట్టుకోలేకపోతున్నాను అనే ఆలోచన కలిగిందనుకో ఎవరికైనా. ఇక నీకు సరిపెట్టుకోలేకపోతున్నానంటే ఇంకా ఏదో కొన్ని సందేహాలున్నాయి నీకు. లేదంటే ఇంకా ఏవో కొన్ని భ్రాంతులున్నాయి. వాటి వల్ల అయితే నువ్వు సరిపెట్టుకోలేవు. మళ్ళీ ప్రశ్న తలెత్తుతోంది నీకు అనంటే ఇంకా కొంచెం ఉంది తెలుసుకోవాల్సింది. ఇంకా దృఢం కావాల్సి ఉన్నది నాకు అనే అర్థం కిందకొస్తుందది. లేదు ఇది బాగా అర్థమైపోయి అవగాహన అయిపోయింది. ఆ కళ అర్థమైపోయింది. దేహంలో నిద్రపోతే వస్తున్నటువంటి కళ. మేలుకొంటే మెలకువలో వస్తున్నటువంటి ఈ కళ అర్థమైపోయింది గురువాక్యం చేత. అంతకుముందు పరిణామంగా ఏర్పడినటువంటి సృష్టి జరిగినప్పటి నుంచి పరిణామాలు భౌతికంగా ఎట్లొచ్చినాయో వాటికి దృష్టాంతాలతో చెప్పి, వాటికి కారణమైనటువంటిది ఏదైతే సంకల్పించి సృష్టించిందో అది బ్రహ్మమేను. ఆ బ్రహ్మం ఈ ఆత్మేను అని మహావాక్యాల ద్వారా ఆడదాకా తీసుకెళ్లారు. అన్నీ విచారించి. సాంఖ్యతారక పురస్కారాలు అన్నీ విచారించి కదా మహావాక్యాల దాకా తీసుకెళ్ళినారు. ఆటికి పోయి ఆడదాకా పోయిన తర్వాత నేనే బ్రహ్మం అయితే వంటివి కదా! ఆ అనిండేది కూడా ఏది? ఆ సంకల్పించినదే. ఆ బ్రహ్మమును కల్పించినదే. కాబట్టి అంతటికీ కూడా కారణమైనటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఏది కల్పిస్తోందో, ఏది నిర్ణయిస్తోందో, ఏది ఊహిస్తోందో అదే ఈ మేలుకవలోనే కలగంటోంది సుదీర్ఘంగా. సుదీర్ఘమైన కల. నీవున్నప్పుడే ఉంటుందది కల. నీవు లేనటువంటి ఈ మెలకువలో ఉన్నటువంటి దాంట్లో మెలకువ చెందితే గురువాక్యం చేత, గురుకృప చేత నువ్వింక లేనివి నువ్వే లేకుండా పోయినప్పుడు, నేనే లేనటువంటి స్థితి కలిగినప్పుడు, నీ ముందర కళ్ళ ముందు అన్నీ జరుగుతున్నప్పటికీ, అన్నీ జరిగినవి కళ్ళ ముందర కాకుండా నిద్రపోయినప్పుడు జరిగినవి మేల్కుంటానే ఏ విధంగా లేవనుకున్నావో, కళ్ళ ముందర జరిగేది కూడా కలలో జరుగుతున్నటువంటివన్నీ జరిగాయి. నిన్న మొన్నటిదాకా నీతో వ్యవహరించినోళ్ళందరూ ఏమేమి చేశారో, వాళ్ళు కొట్లాడారు, వీళ్ళు వాదించారు, వాళ్ళు ప్రేమించారు, వీళ్ళేమో నీకు ఆదరించారు. ఈళ్ళందరూ ఎక్కడ పోయిరి? మనకంటే ముందు ఒకరొక్కరుగా ఇంత వాత్సల్యం, ఇంత ప్రేమ, ఇంత దీని మీద కురిపించినటువంటి వాళ్ళందరూ కూడా నీ కళ్ళ ముందరే లేకుండా అయిపోయారు గదా! ఆ కలలో అవన్నీ వ్యవహారాలు జరిగినటువంటివన్నీ పోయినట్టుగానే, ఈ కలలో ఈ వ్యవహారాలు జరిగినటువంటివన్నీ నీ ఉన్నట్టుగానే పోతూ ఉన్నాయి. నువ్వు ఆలోచన చేస్తే దాంట్లోకి లోతుగా నీ కళ్ళ ముందు జరిగినటువంటి ఈ వ్యవహార స్థితిగతులన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు. పోతూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా సరిపుచ్చుకోవాలి. సరిపుచ్చుకున్నది ఎట్ట సరిపుచ్చుకోవాలి? విచారణ చేసి సరిపుచ్చుకోవాలి. అంతేలే అని ఊరికే అనుకోవడం కాదు. కాబట్టి సరిపుచ్చుకుంటే భ్రాంతి ఏమీ లేదు. శరీరాన్ని కొంచెం ఉంచుకున్నా కూడా మళ్ళీ అంతా ఎప్పటి వల్లనే. మళ్ళా దాంట్లో కొంచెం పావలా వంతు ఉంది, 10 పైసల వంతు ఉన్నదనుకో, ఆ 10 పైసల వంతున్నది మళ్ళీ అన్నిటిని కలగజేస్తుంది. అంతటిని కలగజేస్తుంది. కాబట్టి జాగ్రత్త అంతా పడాల్సింది ఇక్కడనే. సరిపుచ్చుకున్నవాడు మళ్ళీ కొంచెం దాంట్లోకి తొంగి చూడడము, లేదంటే భ్రాంతికి లోను కావడము ఉండకూడదు. దృఢమై ఉండాలి. దృఢమై ఉండడం అంటే అదే ఇంకా. ఒకవేళ ఏది జరిగి, ఏది వ్యవహారాత్మకంగా నిన్ను ప్రోత్సహించి, లేకపోతే నిన్ను ఆకర్షించి ఏం చేసినప్పటికీ, నీలో ఉన్నటువంటి దృఢత్వం ఏముండాలి? ఇదంతా కలగంటున్నటువంటి కలలో వంటిదే ఈ కల గూడా. దీంట్లో నుంచి బయటపడితే ఇదేమీ లేదు. ఇదేమీ లేదు అని తెలిసిపోయింది గురువాక్యం ద్వారా గాబట్టి
గురువాక్యం ద్వారా తెలిసిపోయిన తర్వాత మళ్ళీ కలుగుతున్నటువంటి ఆకర్షణలు భ్రాంతులకు స్థానమే లేదు. దీనికి ఉన్నదనేటువంటి భ్రాంతి, యుక్తి, పరిపూర్ణమైనటువంటి తనకు భ్రాంతి ఉన్నదనే భ్రాంతి అనడూ లేదు. పరిపూర్ణమైన తర్వాత పరిపూర్ణం అనేది మాత్రమే ఎప్పటికీ ఏ రకంగా స్వతసిద్ధంగా ఏ కదలికలు కల్పనలు లేకుండా ఉన్నదో దాన్ని గుర్తెరగడానికి ఈ విచారణ అంతా చేశాం కాబట్టి అది అప్పటికీ ఉన్నది కాబట్టి పరిణామ వికారములు లేకుండా నువ్వు నీ సృష్టి అంతా పోయినప్పటికీ ఉంది అది. మరి నువ్వు సృష్టించుకొని వచ్చినప్పటికీ ఉంది. నువ్వు ఏ అవస్థల్లోనన్నా ఉన్ని అది ఉంది అట్లే. అవస్థ రహితమై, కాల రహితమై, లేకపోతే ఈ యుగాల రహితమై ఈ ప్రళయం అంతా మొత్తం లయమైపోయి గాక ఉంది. ఉన్నది అట్లే ఉంది. దాంట్లో ఇవన్నీ బ్రహ్మాండం అంతా కల్పించుకొని వచ్చినదంతా నువ్వేను నీవే మూలంగా ఉండి వచ్చినావు. కాబట్టి నీవు లేవనే స్థితిలోకి పోతే పరిపూర్ణమైనటువంటి స్థితి లేకపోతే పరిపూర్ణమైనటువంటి తనకు తాను పరిపూర్ణం వల్లే ఉన్నాడనుకో. పరిపూర్ణం ఎట్లుంది? ఏమీ లేదు, ఆలోచనే లేదు, సంకల్పించేది లేదు, వికల్పించేది లేదు, మొదలు కొనాలి లేదు, రాకడా పోకడా లేదు, పరిణామ వికారము లేదు, మార్పు చెందేది లేదు. ఆ రకమైన దాంట్లో నువ్వు భావన చెంది ఉంటే భ్రాంతి ఇంకెక్కడుంది? భ్రాంతి ఉన్నదనే భ్రాంతి లేదు. భ్రాంతి ఉంది అని చెప్పే భ్రాంతి కూడా లేదు. భార్యాభర్తల ఉపమానం వలె నిర్ణయరహితమైన దానికి తాను అదే చెల్లదు, అదే అర్థం చెల్లదు. భార్యాభర్తల ఉపమానమా? ఎక్కడ తెచ్చాడు ఇది? ఉన్నదనే భ్రాంతి అనడు లేదు. భార్యాభర్తల ఉపమానం వలె నిర్ణయరహితమైనటువంటి దానికి తాను అదే అర్థం చెల్లదు. ఎక్కడదన్నా ఈ వాక్యం దాంట్లోది అయినా దాంట్లో వెనక్కిపోతే వస్తాది లేక టైం అయింది పొద్దుటికి సరిచేయి విచారించుకుందాం. శరీరం లేని పరిపూర్ణము తాను గనుక గ్రహణం బట్టే విడిచే అన్నాడు. శరీరం లేని కలస్త్రీ వచ్చి మొన్న వచ్చినాయి 337. భార్యాభర్తల ఉపమానం అంటే కలస్త్రీ భార్యగా వచ్చింది, భార్యగా రాలేదనుకో, కలస్త్రీగా వచ్చింది. కలలో వచ్చినటువంటి శరీరం స్త్రీ వచ్చి అడిగింది అనుకో, దాంట్లోనూ ఇక్కడ భార్యాభర్తలు అంటున్నారు కాబట్టి అందుకు సరేలే అలా విచారం చేస్తాం. శరీరం లేని పరిపూర్ణము తాను కాబట్టి గ్రహణం పట్టిండేది విడిచిండేది అన్నాడు. శరీరం లేని పరిపూర్ణం కాబట్టి పరిపూర్ణం అనే దానికి ఏమీ గ్రహణము లేదు, విడిచేది లేదు, తెలిసేది లేదు. యథాతథ స్థితిలో ఏమీ లేకుండా ఉన్నది అది. శరీరం లేదు కనుక గ్రహణము పట్టే విడిచాయంటే పట్టాలేదు, విడవలేదు, సర్వకాలం ఒక్క తీరుగానే ఉంది అది. పట్టిండేది విడిచినది వీనికే. గ్రహణం పట్టినది గ్రహణం విడిచినది అని భావన చెందుతున్నది ఏదైతే ఉన్నదో దానికి పట్టింది తప్ప పరిపూర్ణంగా ఉన్నదానికి గ్రహణం పట్టాలే విడవాలే, సర్వకాలం ఒక్క తీరుగానే ఉన్నది. దీనికి గ్రహణం పట్టింది, దీనికి భ్రాంతి రహితమైతే దీనికి ఉన్న గ్రహణం కూడా పోతుంది. కాబట్టి ఈ సమయము సరిపోయింది వాటికి. చెప్పప్పా, అది మంగళం చెప్పు. పేజీ నెంబరు ఏమన్నా బృహద్ వశిష్ఠంలో పేజీ నెంబర్ ఏమన్నా దగ్గరగా ఉంది? వేయలేదే పేజీ నెంబరు కింద 337 అన్నాడు. అదే అప్పుడు చూద్దాం. అదే మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. బోలో శ్రీ సద్గురు మహారాజ్ కి జై. గురు పరంపరముకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు.